వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 11వ భాగాన్ని వినిద్దాం. అందరూ నిద్రపోతున్న వేళ అను ఫోన్ ఆగకుండా మోగుతూ ఉంటుంది. ప్రంశు కొట్టిన దెబ్బల నొప్పిని తట్టుకోవడానికి నిద్రమాతలు వేసుకున్నాను. ఎప్పటికో మత్తుగా కళ్ళు తెరిచి హలో అంటుంది నిద్రకి జోగుతూ. ఆమె గొంతు విన్న అవతల వ్యక్తి ఏం చెప్పారో తెలీదు. మొత్తం నిద్రమత్తు వదిలి అక్కడి నుంచి దిగులుగా లేచి తలుపులు తీసుకుని బయటకు వస్తుంది. ఆమె బయటికి రావడం కోసమే చూస్తున్న దాస్ ఆమెను తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. దాస్ అన్నయ్య ఏమైంది అంటూ అడుగుతుంది అను భయంగా. అను మాటకి ఆమెకి ఎటువంటి సమాధానం ఇవ్వలేక ఇక్కడి నుంచి ఆమెను తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్తాడు. అను భయంగా ఉన్న అన్నయ్య మేడానికి ఏమైంది, నాకు భయంగా ఉంది చెప్పు అంటూ దిక్కులు చూస్తుంది. అడుగుతూనే చల్లగాలికి నిద్రలోకి జారుకుని సీటు కానుకుంటుంది. దాస్ ఒక అరగంట తర్వాత చుట్టూ పొలాల మధ్య ఒక్కటే ఉన్న ఫామ్ హౌస్ దగ్గర కారు ఆపి అను వైపు చూసి తనని నిద్రలేపుతాడు. చుట్టూ కిర్రుమంటూ వినిపిస్తున్న శబ్దానికి భయపడుతూ ఇక్కడికి తీసుకొని వచ్చావేంటన్నయ్యా అంటుంది భయంగా. ఆమె మాటని పట్టించుకోకుండా అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తాడు దాస్. అను కూడా ఇంట్లోకి వెళ్తూ చుట్టూ ఉన్న ప్రంశు, దామోదర్ ఇద్దరు సెక్యూరిటీ వైపు చూసి లోపలికి వెళ్తుంది. తన లోపలికి వెళ్లేసరికి దామోదర్ అతని ఎదురుగా ప్రంశు కూర్చొనుంటాడు. వాళ్ళిద్దరినీ అక్కడ చూసి తనకున్న భయం పెరిగి వాళ్ళిద్దరికీ కనిపించకుండా దాస్ వెనక నడుస్తూ ఉంటుంది అను. దామోదర్ అను రావడం చూసి దాస్ ముందు ఉన్న ఒక పెద్ద బ్యాగ్ వైపు చూస్తూ అందులో ₹1,00,00,000 చెప్తాడు. అను దాస్ ఎందుకు డబ్బులు తీసుకుంటున్నాడో అర్థమవ్వక వాళ్ళ మాటలను వింటూ దాస్ భుజాల చాటు నుంచి ప్రంశు వైపే చూస్తుంది. ప్రంశు నుదురు మీద బొట్టన వేలుతో రాస్తూ తండ్రి చెప్పిన విషయానికి కోపంగా ఉండి బలవంతంగా కూర్చొనుంటాడు. దామోదర్ మరో 5 కోట్లు ఉన్న ఒక బ్యాగ్ దాస్కి చూయించి ఇవి నీకు, నేను ఏం చెప్తే అది చేయటానికి అంటూ దాస్ వైపు చూపిస్తాడు. తన కలలో కూడా చూడని డబ్బు కళ్ళ ముందు కనిపిస్తుంటే 2 బ్యాగులు పట్టుకుని దామోదర్ వైపు సంతోషంగా చూస్తాడు. దామోదర్ అను అని పిలుస్తాడు. అను దామోదర్ పిలుపుకి భయం వేసి అతని ముందుకొచ్చి నిల్చుని సార్ అని పలుకుతుంది. నువ్వు నాకు పని చేసి పెట్టాలి, దానికి ఎంత డబ్బు కావాలో అడుగు అంటాడు. అతని మాటకి అయోమయంగా చూస్తూ డబ్బులా అనుకొని నాకేమీ వద్దని చెప్తుంది నిదానంగా. ఆమె మాటకి నాకిప్పుడు నీతో అవసరం పడింది, నీతో మాత్రమే, నువ్వు కాదంటే నీ ఆశ్రమంలో పిల్లలు ప్రాణాలతో ఉండరు అని గంభీరంగా చెప్తాడు దామోదర్. అతని మాటకి షాక్ అయి సార్ అంటూ దామోదర్ వైపు చూస్తుంది అను. చూడు అను, నీకు ఆశ్రమంలో పిల్లల ప్రాణాలు కావాలంటే నేను చెప్పిన పని చేయి. నువ్వు ఊహించిన విధంగా ఆశ్రమంలో ఒక్కొక్కరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని మళ్ళీ గంభీరంగా చెప్తాడు. అతని మాటలకి కాళ్ళు చేతులు ఆడక దామోదర్ కాళ్ళ దగ్గర మోకాల మీద కూర్చొని సార్ ఎందుకు ఆశ్రమం జోలికి వెళ్తున్నారు అంటున్నారు. పాపం సార్, అక్కడ అనాథ పిల్లలుంటారు, వాళ్ళకి ఏమైనా అయితే చూసుకునే దిక్కు కూడా ఉండదు అంటూ ఏడుస్తుంది. అను ఏడుపు విని ఆ పిల్లల్ని ఏమీ చేయకుండా వాళ్ళని సంతోషంగా ఉండేలా చెయ్యాలని నువ్వనుకుంటే నేను చెప్పినట్టు చేయాలి అను అంటూ అను వైపు చూస్తాడు దామోదర్. దామోదర్ మాటలు అర్థమవ్వక తల తిప్పి ప్రంశు వైపు ఒకసారి చూసి దాస్ వైపు ఒకసారి చూసి చెప్పండి సార్ అంటుంది. దామోదర్ గట్టిగా గాలి పీల్చుకుని వదిలి అను వైపు చూసి నువ్వు నా ప్రంశు పిల్లలకి తల్లి అవ్వాలి అను అంటాడు. అతని మాట అర్థం కాక సార్, ప్రంశు సార్ పిల్లలకి తల్లినా అంటే అంటుంది. నువ్వు ప్రంశుని పెళ్లి చేసుకుని అతనితో పాటు కాపురం చేసి నీకు గర్భం రాగానే ఆ పిల్లని కని మా చేతిలో పెట్టాలి అంటూ ఆమెనే చూస్తాడు దామోదర్. దామోదర్ మాటకి అప్పటికే తిరుగుతున్న తలని 2 చేతులతో పట్టుకుని కింద చతికిలపడి కూర్చుంటుంది అను. అను అలా పడిపోగానే దాస్ దగ్గరకొచ్చి అనుని చూసి ఇదిగో చెల్లి, ఇన్ని పైసలు మన జీవితం మొత్తం సంపాదించాలంటే ఎంత కష్టపడాలి సార్ చెప్పిన దానికి ఒప్పుకో అంటూ ఆమెనే చూస్తాడు. అను ఒక్కసారిగా దాస్ వైపు చూసి నీ తోడబుట్టిన చెల్లికి ఇదే చెప్తావా దాస్ అని అడుగుతుంది. ఆమె మాటల్లో గౌరవం లేకపోవడం చూసి తనన్న మాటకి కోపం వచ్చి నువ్వంటే అనాథవి, నా చెల్లికి ఏం పట్టింది ఇలా చేయడానికి అంటూ కోపంగా పైకి లేస్తాడు. అతని మాటకి దాస్ అని అరుస్తాడు దామోదర్. దాస్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి నిల్చుంటాడు. అను పైకి లేచి అక్కడి నుంచి లేచి వెళ్ళబోబోతుంది. తన అడుగులు ముందుకు వేయగానే ఏడుపులు వినిపించి ఒక్కసారిగా టీవీ వైపు చూసి టింకు అనుకుంటూ టీవీ దగ్గరకు పరిగెడుతుంది. ప్రంశు కూడా పిల్లల ఏడుపు చూసి నాన్న అని పిలుస్తాడు. ప్రంశు, నాకు మాటిచ్చావు, నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నోరు మెదపకూడదు అంటూ పైకి లేచి నిల్చుని అను, ఇప్పుడు వాళ్ళు నా మనుషుల ఆధీనంలో ఉన్నారు, ఇప్పుడు నువ్వు కాదు అనకుండా నా చేతిలో ఓ మనవడినో మనవరాలను పెట్టే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు కాదు అన్న ప్రతి నిమిషం వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అంటూ ఆమెనే చూస్తాడు. సార్,
మీరు పిల్లలు లేక ఎలా బాధపడుతున్నారో వాళ్ళు తల్లిదండ్రులు లేక 100 రెట్లు బాధపడుతున్నారు. దయచేసి వాళ్ళని ఏమీ చేయకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ దామోదర్ కాళ్ళ మీద పడుతుంది అను. నాకు ఈ బ్రతిమలాడడాలు ఇవన్నీ వద్దను, కేవలం ప్రంశు పిల్లలకి తల్లి కావాలంతే. సాధ్వి సాధ్వి అక్క ఉంది కదా సార్, ఆమె ఉండగా నేను ప్రంశు సార్కి పిల్లల్ని నేనివ్వడం ఏంటి అంటూ అమాయకంగా అడుగుతుంది. ఆమె అమాయకత్వం చూసి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి అక్కడి నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి సిగరెట్ వెలిగించి తాగుతుంటాడు ప్రంశు. సాధ్వికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అదే అవకాశం ఉంటే నిన్నెందుకు అడుగుతాను. నువ్వు ప్రంశు పిల్లలకి తల్లివి అవుతావని ఒప్పుకో, లేదా నా చేతికి పిల్లల్నిచ్చి వెళ్ళిపో. నాకు పిల్లలు మాత్రం ఖచ్చితంగా కావాలి. నువ్వు ఒప్పుకునే వరకు గంటకొకరి లెక్క నువ్వు పెరిగిన ఆశ్రమంలో పిల్లలు మాయమవుతుంటారు. అను దిక్కుతోచక ప్రంశు కోసం చూసి అతడి దగ్గరికి పరుగున వెళ్ళి, సార్ సార్ మీరైనా చెప్పండి, నేనెలా మీతో పిల్లలు కంటాను? సాధ్వి అక్కకి తెలిస్తే మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు కదా, పిల్లల్ని వదిలేయమనండి అంటూ చేతులు జోడిస్తుంది. ప్రంశు అను వైపు చూసి, సాధ్వికి తెలిసే నీతో పిల్లలు కనడానికి సిద్ధపడ్డాను అను అని చెప్తాడు ఏ భావము లేకుండా. అతడి మాటకి షాక్ అయి 4 అడుగులు వెనక్కి వేసి అక్కడే ఉన్న పిల్లర్కి గుద్దుకొని ఆగిపోతుంది అను. నీకు వేరే దారి లేదను, సాధ్వికి కూడా నువ్వు ప్రంశు పిల్లలకి తల్లవడం ఇష్టమే అని చెప్తాడు దామోదర్. దామోదర్ మాటకి మనుషుల మీద, డబ్బు మీద, బంధాల మీద నమ్మకం పోతుంటే టీవీలో ఇంకా ఏడిపిస్తూ కనిపిస్తున్న పిల్లల వైపు చూసి, ప్రంశునా సార్, నేనంటే మీకు ఇష్టం లేదుగా అని అడుగుతుంది ఆఖరి మాటగా. నేను నీతో జీవితం మొత్తం కాపురం చెయ్యనను, కేవలం 1 నెల నువ్వు తల్లివి అయ్యే వరకు మాత్రమే అంటూ ఆమె ఎదురుగా ఉండలేక అక్కడి నుంచి సోఫా దగ్గరికి వెళ్ళిపోతాడు ప్రంశు. ఛీ, బయట ప్రపంచం ఇంత దుర్మార్గంగా ఉంటుందా? డబ్బు మనుషుల్ని శాసిస్తుంది అంటే బంధాలు లేని డబ్బు ఏం శాసిస్తుంది అనుకునేదాన్ని. కానీ పేగుని తల్లి అనే మమకారాన్ని కూడా డబ్బే శాసిస్తుందని నా కళ్ళతో చూసే వరకు నమ్మకం కలగలేదు అంటూ ప్రంశు దామోదర్ వైపే చూస్తూ ఉంది. ఆమె మాటల లోతుకి ప్రంశు గుండెల్లో ఏదో బాధ. దామోదర్కి చెప్పుతో కొట్టిన దెబ్బ తగిలితే కొన్ని క్షణాల తర్వాత గోడ గడియారం టంగ్ టంగ్ అని గంట కొడుతుంటే దాస్ అని పిలుస్తాడు దామోదర్. దామోదర్ పిలుపుకి పెద్ద సార్ అంటూ ముందుకు అడుగు వేస్తాడు దాస్. గంట అయింది, అను ఒప్పుకోలేదు, పిల్లల్లో ఒకరిని మాయం చేయి అని పురమాయిస్తాడు దామోదర్. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపిన ప్రంశుని చూసిన అను తన తండ్రి దామోదర్ ఎలాంటివాడు ఊహించి, వద్దు సార్, నేను ఒప్పుకుంటున్నాను అని దగ్గరికి వస్తుంది. అను ముఖంలో భయం చూసి, ఏంటి అని అడుగుతాడు దామోదర్. నేను ఒప్పుకుంటున్నాను సార్, ప్రంశు సార్కి పిల్లలు ఇవ్వటానికి నేను ఒప్పుకుంటాను అంటూ వణుకుతున్న గొంతుతో చెప్తుంది. దామోదర్ నవ్వుతూ సాధ్వి అని పిలుస్తాడు. అక్కడే గదిలో ఉన్న సాధ్వి దామోదర్ పిలుపుకి బయటకొచ్చి మావయ్య అని అను వైపే చూస్తూ ఉంటుంది. సంతోషంగా ఉన్నావా? ప్రంశు తండ్రి అవడానికి అను ఒప్పుకుంది అంటూ సాధ్విని అడుగుతాడు. సాధ్వి కళ్ళల్లో మెరుపుతో నిజంగానా మావయ్య అంటూ నమ్మలేక అడుగుతుంది. ఆమె సంతోషం చూసి అను కళ్ళల్లో మోయలేని బాధ చేరుతుంది. అనాథని అన్నప్పుడు ఆదుకున్న అమ్మవే అనుకున్నాను. సాధ్వి పరుగున వెళ్ళి అలుని హత్తుకొని చాలా సంతోషంగా ఉంది, నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రంశు తన పిల్లలకి తండ్రి కాబోతున్నాడు అంటూ ఆనందంగా అను బుగ్గలను ముద్దు పెట్టి తన నుంచి దూరం జరుగుతుంది. ఒకరి ముఖంలో పట్టలేని ఆనందం, ఒకరి ముఖంలో అంతు చిక్కలేని బాధ. దూరం జరిగిన ఇద్దరి మధ్యలో నిల్చుంటాడు ప్రంశు. దామోదర్ అంతరంగం తెలియని సాధ్వి, మావయ్య మనం ప్రంశుతో పెళ్లి చేసి తనకి ప్రసవం అయ్యాక విడాకులు ఇప్పించేస్తే సరే అంటూ దామోదర్ వైపు చూస్తుంది సాధ్వి. ఆమె మాటకి షాక్ అయి సాధ్వి అని అరుస్తాడు ప్రంశు. సాధ్వి మాటలకి ఆమెని ఒకలాంటి షాక్లో చూస్తూ ఉంటుంది అను. ప్రంశు, నేను ఏ సంబంధం లేకుండా తనతో ఉండమనట్లేదు కదా, నీ భారీగా తను నీ పిల్లలకి తల్లైన తర్వాత తను నచ్చిన జీవితంలోకి వెళ్ళమని చెప్తున్నాను అంటుంది. సాధ్వి, పిచ్చి పట్టిందా నీకు అని అరుస్తూ ఆమె దగ్గరికి కోపంగా వస్తాడు ప్రంశు. ప్రంశుకి సాధ్వికి మధ్యలోకి దామోదర్ చెయ్యి వచ్చి ఆగితే ప్రంశు ఆవేశం అణుచుకోలేక పక్కనే ఉన్న గోడని పిడికిలు బిగించి ఒక్కటి వేస్తాడు. అతడి ఆవేశానికి గోడ క్రాక్ వచ్చిన శబ్దం వినిపించి అటు చూసిన అను భయంతో బిగుసుకుపోయి ప్రంశుకి కనిపించకుండా పక్కకు జరుగుతుంది. సాధ్వికి భయం వేసి మావయ్య అంటూ దామోదర్ నడుం చుట్టేసి భయపడుతూ ప్రంశు వైపే చూస్తుంది. ప్రంశు కోపంగా బయటకు వెళ్ళి కారు తీసుకుని వేగంగా ఇష్టం వచ్చినట్టు నడుపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దామోదర్ అను సాధ్వీల వైపు చూసి, నీ ఆలోచన బాగుంది సాధ్వి, ఇలా అయితే నీకు ప్రంశు పిల్లల్ని పెంచిన సంతోషము ఉంటుంది. సాధ్వి నవ్వుతూ దామోదర్ అనుల వైపే చూస్తూ ఉంది. సరే, ఇక ఇంటికి వెళ్దాం పదండి, రేపు ఉదయం విల్సన్ గోల్డీతో పాటు అను ప్రంశుల పెళ్లి కూడా జరుగుతుంది. సాధ్వి థ్యాంక్ యూ మామయ్య అంటూ దామోదర్ వెంట వెళ్తుంటే అను మనసు విరిగిపోయి
కీ ఇస్తే కదిలే బాపు బొమ్మల అక్కడి నుంచి కదులుతుంది. ఉదయం నిద్రపోకుండా ఒంటరిగా కూర్చున్నాను. గదిలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ వినిపిస్తుంది తలుపు కొట్టిన శబ్దం. ఆ శబ్దం తన చెవులకి మాత్రమే భయంకరంగా వినిపిస్తుంటే వెళ్ళొద్దు అనుకుంటూనే బలవంతంగా వెళ్ళి గడియ తీస్తున్నాను. అను, ఈ చీర కట్టుకుని తయారవు అని చెప్పి ఒక చీర అను చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్తుంది సాధ్వి. చేతిలో చీర వైపే చూస్తూ వెనక్కి ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళి తన పాదాలు ముడుచుకుని కూర్చుని చీర వైపే చూస్తుంటుంది అను. జిమ్ చేసి తన గదిలోకి వెళ్తున్న ప్రంశు పట్టుబట్టలు ముందు పెట్టుకుని దిగులుగా కూర్చున్న అను వైపు చూసి ఆమె గదిలోకి వెళ్ళి అను ఎదురుగా నిల్చుంటాడు. ఆమె ముందు ఆగిన కాళ్ళని చూసి తలెత్తిన అను ఎదురుగా ఉన్న ప్రంశు వైపు బెదురుగా చూస్తూ మంచం దిగి అక్కడి నుంచి బయటికి పారిపోతుంది. బయటికి పరిగెత్తిన అను వైపు చూస్తూ తన గదిలోకి వెళ్ళి అసహనంగా చేతిలో ఉన్న ఫోన్ మంచం మీద విసిరి కొడతాడు ప్రంశు అలా చేసేసరికి సాధ్వి కొంచెం భయంగా ప్రంశు అని పిలుస్తుంది. ప్రంశు సాధ్వి మాటకి ఆమె వైపు కోపంగా చూస్తూ, నా కోసం త్యాగాలు చేసే త్యాగమూర్తి బిల్డప్ ఇచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకునేలా నాన్నతో కలిసి ప్లాన్ చేశావా అంటూ కోపంగా అరుస్తాడు. నేను ఏమీ అనలేదు ప్రంశు. మామయ్యే రాత్రి నన్ను పిలిచి విషయం చెప్పాడు. నీ ఆలోచన లేనిదే చెప్పాడా అంటూ పైకి లేస్తాడు ప్రంశు, నిజంగా నేను చెప్పేది నమ్ము. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మామయ్య రాత్రి పిలిచి చెప్పే వరకు నాకు అస్సలు తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరుస్తాడు ప్రంశు మాటకి, ప్రంశు దయచేసి నన్ను ఇలా మాట్లాడి భయపెట్టకు. నువ్వు ఇలా దూరం పెడుతుంటే నాకు భయంగా ఉంది అంటూ ప్రంశు చుట్టూ చెయ్యేసి అతన్ని హత్తుకుంటుంది సాధ్వి. ప్రంశు చికాకుగా సాధ్విని వెనక్కి నెట్టాలని చూస్తుంటే సాధ్వి అతన్ని ఇంకా హత్తుకొని, ప్రంశు పోనీ నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత తన్ని పెళ్లి చేసుకుని నీ పిల్లలకి తండ్రి అవ్వు అని ఏడుస్తుంది. సాధ్వి, నాకు కోపం వస్తే నేనే చంపేస్తాను. నీ విషయంలో ఓపిక పడుతున్నానంటే నాన్న చస్తానని బెదిరించడమే కారణం. అయినా ఎవరికో ఒకరికి డబ్బులిచ్చి సరోగసి పద్ధతిలో పిల్లలు కందామని చెప్పానుగా, ఇలా మాత్రం వద్దని అని అడుగుతాడు. నేను అదే అడిగాను ప్రంశు, కానీ మావయ్య అలా అయితే నాకు నా ప్రంశు పిల్లలు అన్న ప్రేమ దొరకదు. అదే ప్రంశు కాపురం చేసి పిల్లల్ని కంటే అంటూ ప్రంశు కోపం చూసి ప్లీజ్ ప్రంశు అంటుంది. ప్రంశు సాధ్విని వెనక్కి నెట్టి అక్కడి నుంచి స్నానాల గదికి వెళ్ళిపోతాడు. అను విల్సన్ కోసం వెతుకుతూ వెళ్ళి అతనికి ఒక గదిలో తయారవడం చూసి, విల్సన్ సార్, నేను నీతో మాట్లాడాలి అంటూ గదిలోకి వెళ్తుంది. ముభావంగా తయారవుతున్న విల్సన్, ఏంటి అను అంటూ ఆమె వైపే చూస్తాడు. విల్సన్ తయారై ఉండడం చూసి, విల్సన్ పెళ్ళి ఇవ్వాల అని గుర్తుకొచ్చి ఏం లేదు అని అంటూ బయటికి వెళ్తుంది అను. యశోద బయటికి వస్తూ, అను ఇంకా తయారవ్వలేదా అంటూ ఆమెను చూస్తుంది. ఆమె మాటకి ఆమెను చూసి వెళ్తున్నానన్నట్టు సైగ చేసి అక్కడి నుంచి వెళ్తుంది అను. యశోద ఏమైంది ఈ పిల్లకి అని అనుకుంటూ అక్కడి నుంచి విల్సన్ గదిలోకి వెళ్తుంది. అను తన గదిలోకి వెళ్ళేసరికి అక్కడే నిల్చుని ఉంటాడు దామోదర్ అక్కడ ఉండడం చూసి భయంగా వెనక్కి వెళ్ళబోతున్న అనుని బాల్కనీ గ్లాస్ వాల్ నుంచి చూసి, ఎక్కడికి అను అడుగుతాడు దామోదర్ అలా అడిగేసరికి అతని వైపు భయంగా చూస్తూ, సార్ ఇంకోసారి ఆలోచించండి అంటూ గుట్టుకలు మింగుతూ అడుగుతుంది. దామోదర్ ఆమె వైపు తిరిగి చూడు, అను నువ్వెన్నిసార్లు అడిగినా నాది ఒకటే మాట, నువ్వు ప్రంశు పిల్లలకి తల్లిగా నా చేతిలో నా ప్రంశు వారసుల్ని పెట్టు. అలా కాదంటే చెప్పు. నాకు ఆడవాళ్ళు పసిపిల్లలు అనే సెంటిమెంట్లు ఉండవు. నేను ఎన్నో చేస్తేనే ఇక్కడికి వచ్చాను. అలాంటి నేను నా ఒక్కగానొక్క కొడుకు కోసం ఇదంతా చేయడానికి క్షణం కూడా ఆలోచించను. కానీ నేనే ఎందుకు సార్ అని అడుగుతుంది అను. ఎందుకంటే నిన్న ఇక్కడికి పంపించడానికి మీ మేడం నా దగ్గర ₹1,00,00,000 తీసుకుంది. నిన్న దాస్ చేతికి ఇచ్చిన ₹1,00,00,000 అక్కడ పిల్లల కోసమే. నువ్వు ఒక్కదానివి నేను చెప్పినట్టు వింటే చూడు ఎంతమంది పిల్లలు బాగుపడుతున్నారు. అదే నువ్వు కాదంటే అంతమంది పిల్లలు పరలోక యాత్రానికి వెళ్తారు. కాబట్టి విల్సన్ చుట్టూ తిరిగి నీ శక్తిని వృధా చేసుకోకుండా తయారయ్యిరా. మరో 3 గంటల్లో నువ్వు ప్రంశు తాళి కట్టే భారీగా మా ఇంటికి రాబోతున్నావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దామోదర్. ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అంధకారం తప్ప మరో మార్గం కనిపించట్లేదే. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏంటి? మేడం ₹1,00,00,000 తీసుకుని ఎందుకు? ఏం లేదని బాధపడుతుంది. ఆమె కూడా నాతో నాటకాలు ఆడిందా? నేను ఆడదాన్ని అవ్వడమేనా దీనికి కారణం అనుకుని బాధగా స్నానానికి వెళ్ళి చీర కట్టుకుని తయారై బయటికి వస్తుంది. ఫ్రెండ్స్ అసహనంగా కూర్చొని సోఫాని గోర్లతో చించేస్తుంటాడు. యశోద అతడి కోపాన్ని చూస్తూనే కదిలించకుండా తన పనులు చేసుకుంటూ అక్కడక్కడికే తిరుగుతూ ఉంటుంది. సాధ్వి తన గదిలో నుంచి బయటికి వచ్చి మెట్లు దిగుతున్న అను వైపు చూసి హాయ్ అనో అంటుంది నవ్వుతూ. ఆమె నవ్వును చూసి ఏమనాలో తెలియక అసలు ఆమెను పట్టించుకోకుండా వెళ్ళి యశోద గారి పక్కన నిల్చుంటుంది. ఆ దూరానికి కారణం తానేనని తెలిసి బాధగా ఉన్నా తప్పట్లేదు అను.
అను ప్రంశుకి పిల్లలు కావాలి. ఒక్కసారి పిల్లలైతే నీ గురించి తెలిసిన ఆ అబ్బాయికి నేనే దగ్గరుండి మంచి సంబంధం చేస్తాను అనుకుంటూ అక్కడి నుంచి కదులుతుంది. కోపంగా ఉన్న ప్రంశు దామోదర్ రాకను చూసి అక్కడి నుంచి లేచి వెళ్తూ యశోద పక్కన నిల్చుని ఏదో లోకంలో ఉన్న అను వైపు ఒక్కసారి చూసి బయటికెళ్తాడు. మయాంక్ వస్తున్నావా రావా అంటూ కోపంగా ఫోన్ మాట్లాడుతోంది సాధన. అబ్బా సాధన, ఏంటి నీ బాధ? నీతో పెళ్ళి నాకిష్టం లేదు. ఒక్కసారి చెప్తే అర్థం అవ్వదా? పదే పదే నన్ను విసిగించుకు. ఈసారి కోపం వస్తే చంపి పడేస్తాను అంటూ కోపంగా అరిచి ఫోన్ పెట్టేస్తాడు. సాధన మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఏంటి అంటూ కోపంగా అడుగుతాడు. మయాంక్ 2 నిమిషాలు మాట్లాడాలి, ఎక్కువగా అవసరం లేదు. ఏంటో చెప్పు అని విసుగ్గా అడుగుతాడు. నేను నీకెందుకు ఇష్టం లేదో నాకు తెలియదు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు కూడా నాన్న వేరే సంబంధం చూశారు. ఆ అబ్బాయి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని నాన్న నన్ను టార్చర్ చేస్తున్నాడు. నిన్ను మనసులో పెట్టుకుని నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకొని నీ భార్యని అవ్వాలనుకుంటున్నాను. లేదంటే నాకు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు. నేను సాయంత్రం వరకు నీ కోసం ఎదురు చూస్తుంటాను. రావడం రాకపోవడం నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేస్తుంది. సాధన ఫోన్ పెట్టేయగానే వేరొక సంబంధం చూస్తున్నారా అని అనుకుంటూ చాలా పనులున్నా అన్న ఆపేసుకుని గదిలో నుంచి బయటికి రాకుండా అలానే పడుకుని ఉంటాడు. మయాంక్ అంటూ గదిలోకి వస్తుంది. మయాంక్ అత్తయ్య శ్యామల. ఏంటత్తయ్య అంటూ లేచి కూర్చుంటాడు మయాంక్. మీ మావయ్య నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు, ఎక్కడున్నాడో తెలియట్లేదు. నీకేమైనా చెప్పాడా? లేదత్తయ్య, అయినా ఆయనకి నెలలు తిరిగి రావడం అలవాటే కదా. ఈసారి కూడా అలానే వెళ్ళినట్టున్నాడు. నువ్వు కంగారు పడకుండా ఒక ముద్ద తినేసి కాసేపు విశ్రాంతి తీసుకో. అది నిజమే, ఈ మనిషికి ఇదేమీ అలవాటు అనుకుని సరే అనేసి అక్కడి నుంచి వెళ్తుంది. మయాంక్ గుడికి పంపించిన తన మనుషులు ఫోన్ చేసి, సార్ సాధన మేడం ఇక్కడే ఉన్నారని చెప్తాడు. ఏం చేస్తుంది తను? కూర్చునున్నారు సార్. సరే, తను అక్కడి నుంచి కదిలితే చెప్పు అంటూ ఫోన్ పెట్టేసి మళ్ళీ పడుకుంటాడు మయాంక్. సాధనకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. వాళ్ళ నాన్న చూసిన అబ్బాయి గురించి తనకు కూడా తెలుసు. మయాంక్ తన జోలికి వస్తేనే కొట్టడమే, లేవకున్నా మంచానికి పరిమితం చేయడమే చేస్తాడు. కానీ అతను అలా కాదు. అవసరం ఉన్నా లేకున్నా చంపేస్తాడు. అలాంటి వాడు ఏరి కోరి తనను చేసుకుంటాడు అనడం తనకి భయాన్ని కలిగిస్తున్న విషయం. ఇక్కడ విల్సన్ పెళ్లి ఇష్టం లేకున్నా తప్పక వచ్చి చర్చిలో ఫాస్టర్ ముందు నిల్చునుంటాడు. ముందు వరుస ఉన్న బల్లల మీద ప్రంశు, అను, సాధ్వి, దామోదర్ ఎవరి ఆలోచనలో వారు కూర్చునుంటే యశోద నవ్వుతూ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటుంది. కాసేపటికి గోల్డీ తండ్రి ఆమె చేతిని పట్టుకుని నడిపిస్తూ ఉంటే గోల్డీ తెల్లటి వెడ్డింగ్ గౌన్లో మెరిసిపోతూ వచ్చి విల్సన్ ఎదురుగా నిల్చుంటుంది. చర్చ్ ఫాస్టర్ కొన్ని ప్రేయర్లు చేసి తర్వాత ఒక చిన్న బాబు తెచ్చిన ఉంగరాల బాక్సుని తీసుకుని, ఈ పెళ్లి మీకు సమ్మతమేనా అని విల్సన్ వైపు చూసి అడుగుతాడు. విల్సన్ సమ్మతమే అని చెప్పడంతో గోల్డీ వైపే చూస్తూ మీకు సమ్మతమేనా అని అడుగుతాడు. గోల్డీ లేదని చెప్తుందని నమ్మకంతో ఉన్న విల్సన్ గోల్డీ సమ్మతమే అని అంటూ చేతికి ముందుకు చాచుగా ఆమెని చంపేయాలన్నంత కోపం వస్తుంటే అణుచుకుని నిల్చునుంటాడు విల్సన్. గోల్డీ విల్సన్ వైపు చూసి రింగు పెట్టు విల్సన్ అంటూ చిన్నగా చెప్తుంది. విల్సన్ రింగు పట్టుకుని ప్రంశు వైపు ఒకసారి చూసి కోపంగా గోల్డీ వేలికి తొడిగేస్తాడు. గోల్డీ నవ్వుకుంటూ విల్సన్ చేతిని తనే తీసుకుని విల్సన్ చేతికి తొడిగి విల్సన్ చేతిని పట్టుకుని కొంచెం ముందుకు లాగి చిన్న పెక్ ఇచ్చి దూరం జరుగుతుంది. తను అలా చేసేసరికి విల్సన్ షాక్ అయితే మిగిలిన వాళ్ళు చప్పట్లు కొడతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.